హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అలాగే ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కాంప్లెక్స్ సెంటెన్స్లు ఇచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ ఏ విధంగా రాయాలి అనేది డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఆల్రెడీ కాంపౌండ్ సెంటెన్స్ కోసం నేర్చుకున్నాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? రెండు ఇండిపెండెంట్ క్లాజులని లేదా రెండు కంటే ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజులని కలిపి రాస్తే వచ్చేదే కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పాం. కాంపౌండ్ సెంటెన్స్ సంబంధించి అక్కడ కంజంక్షన్స్ ఫ్యాన్ బాయ్స్ అని చెప్పుకోవడం జరిగింది కోడ్. అయితే ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్లని ఇస్తే ఏ విధంగా ప్యాసివ్ రాయాలని డిస్కస్ చేద్దాం. అసలు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్ అనొచ్చు, మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజు అంటే ఇందులో సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. ఓకేనా? సబార్డినేట్ కంజంక్షన్తో ఉండి ఒక క్లాజు, ఇంకొక మెయిన్ క్లాజు, ఆ రెండింటిని కలిపి రాస్తే వచ్చేదే కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకేనా? అటువంటి కాంప్లెక్స్ సెంటెన్స్ని మనము ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లో మార్చాలనేది ఈ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ కంజంక్షన్స్ అనే టాపిక్ మనకు చేసి ఉన్నాం. ఆల్రెడీ కంజంక్షన్ మీద మనము వీడియోలు చేస్తున్నాం. అందులో సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటో అక్కడ పూర్తిగా అక్కడ నేర్చుకున్నాం. ఒకసారి వాటి గురించి మరోసారి గుర్తు చేద్దాం. ఇఫ్, అన్లెస్, వెదర్, దో, ఆల్దో, యాజ్, సిన్స్, బికాజ్, బిఫోర్, ఆఫ్టర్, హూ, వేర్, హౌ, హూజ్, హూమ్ ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్. ఒకసారి మీరు కంజంక్షన్స్ టాపిక్ని కానీ మీరు చూసినట్లయితే ఆ కంజంక్షన్స్ ఏటో, ఆ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏటో మొత్తం మీకు అర్థం అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ కంజంక్షన్స్తో ఉన్న వాటిని సబార్డినేట్ క్లాజులు అంటాం, మిగతాదాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. ఆ రెండు కలిపి రాస్తే వచ్చేది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పుడు ద పోలీస్ అరెస్టెడ్ ది థీఫ్. మోడల్ నెంబర్ 1 ఏంటంటే ద పోలీస్ అరెస్టెడ్ ది థీఫ్ హూ హ్యాస్ స్టోలెన్ ది మనీ. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ద పోలీస్, అరెస్టెడ్ ఏంటంటే వెర్బ్. ఇక్కడ ద థీఫ్ హూ హ్యాస్ స్టోలెన్ ద మనీ అంటే ఇదంతా కూడా రిలేటివ్ క్లాజ్. ఈ రిలేటివ్ క్లాజ్ దేని గురించి చెప్తుందండి? థీఫ్ గురించి మాట్లాడుతుంది. అంటే ఎంత నౌన్ ప్లస్ రిలేటివ్ క్లాజ్ ఎంత? నౌన్ క్లాజ్ అవుతుంది. నౌన్ క్లాజ్ అనేది ఆబ్జెక్ట్గా కూడా పనిచేస్తుంది. నౌన్ క్లాజ్ అనేది ఆబ్జెక్ట్, ఇదంతా కూడా ఒక ఆబ్జెక్ట్. అంటే ద థీఫ్ హూ హ్యాస్ స్టోలెన్ ద మనీ, ఎవరైతే మనీని దొంగిలించారో ఆ దొంగని అరెస్ట్ చేసిన పోలీసుని అర్థం. సో ఇదంతా కలిపి మనం ఆబ్జెక్ట్ కింద తీసుకోవాలి. ఓకేనా? ఇది వెర్బ్, ఇది సబ్జెక్ట్. కాబట్టి ద థీఫ్ హూ హ్యాస్ స్టోలెన్ ద మనీ రాసి ఎంత ఆబ్జెక్ట్ని తీసుకొచ్చాం. అరెస్టెడ్ అనేది V2 కాబట్టి వజ్ కానీ వర్ కానీ V3 రాయాలి. అయితే ఇదంతా కూడా ద థీఫ్ హూ హ్యాస్ స్టోలెన్ ద మనీ, ద థీఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సింగులర్. దానికి మూడో రూపం అరెస్టెడ్ బై ద పోలీస్. ఎవరైతే దొంగతనం చేశారో మనీని అతను పోలీస్ చేత అరెస్ట్ చేయబడ్డాడు అని. ఓకేనా? నెక్స్ట్ ఐ సా ఏ గర్ల్ హూ ఈజ్ బ్యూటిఫుల్. ఐ సబ్జెక్టు, సా వెర్బ్. ఇక్కడ చూడండి, ఏ గర్ల్ అనేది ఏ గర్ల్ హూ ఈజ్ బ్యూటిఫుల్ ఈ రెండు కలిపి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇదే నౌన్ క్లాజ్ అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా రిలేటివ్ క్లాజ్. ఇది ఈ రిలేటివ్ క్లాజ్ నౌన్ గురించి చెప్తుంది అనమాట. ఈ గర్ల్ గురించి చెప్పేదే, ఎవరైతే అందంగా ఉన్నారో ఆ గర్ల్ నేను చూశాను అని. కాబట్టి ఇదంతటిని కలిపి ఈ రిలేటివ్ క్లాజ్ అంతటిని కలిపి, అంటే ఒక నౌన్ ఉంటుంది, వెంటనే అక్కడ హూ అని కానీ హూమ్ అని కానీ వస్తుంది. ఈ పార్ట్ అంతా కూడా నౌన్ ఫ్రేజ్. ఈ నౌన్ ఫ్రేజ్ అంతటిని కలిపి వెంటనే ఇక్కడ యాంటిసిడెంట్ నౌన్ ఉండాలి. గతంలో మనం చెప్పుకున్న యాంటిసిడెంట్స్ అంటే ఏంటి, రిలేటివ్ క్లాజులు ఏ విధంగా వస్తాయి మొత్తం అన్ని వీడియోలు చేసున్నాం. ఓకేనా? ఇక నౌన్ నుండి వెంటనే ఒక రిలేటివ్ క్లాజ్ ఉంటుంది. ఊ హీజ్ అని, ఊమ్ అని, అలాగే వేర్ అని, ఇక్కడ ఒక ప్లేస్ పేరుండి వేర్ ఈజ్ లివింగ్ అని ఆ విధంగా వస్తుంది. దాన్ని అంతటిని కూడా నౌన్ క్లాజ్ అంటాం. ఆ పార్ట్ అంతటిని ఆబ్జెక్ట్గా తీసుకోవాలి. ఓకేనా? ఏ గర్ల్ హూ ఈజ్ బ్యూటిఫుల్ అంతటిని తీసుకొచ్చాం. ఇప్పుడు సా అనేది V2 కాబట్టి V2 అనేది వజ్ కానీ వర్ కానీ. ఏ గర్ల్ సింగులర్ కాబట్టి వజ్. సీకి మూడో రూపం సీన్ బై మీ. ఎవరైతే అందంగా ఉన్నారో, ఏ గర్ల్ అందంగా ఉన్నారో ఆ గర్ల్ నా చేత చూడబడింది అని. ఓకేనా? నెక్స్ట్ అండి, అయితే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీ కెనాట్ undo
వాట్ వీ డూ, అంటే మేము ఏ పని అయితే చేసామో ఆ పనిని మేము రద్దు చేయలేము, ఆ పనిని విరమించుకోలేము అని. ఇక్కడ దీనిని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే వీ సబ్జెక్టు కెనాట్ ప్లస్ V1, కెనాట్ ప్లస్ V1. కెనాట్ ప్లస్ V1 ఎలా మారుతుందండి? కెనాట్ బి ప్లస్ V3గా మారుతుంది చెప్పుకున్న స్ట్రక్చర్లు. నెక్స్ట్ ఏ పని అయితే చేసామో ఆ పని వాట్ వీ డూ, ఇది ఆబ్జెక్ట్ కింద తీసుకోవాలి, ఇది వెర్బ్. సో వాట్ వీ డూ నేను తీసుకొచ్చి కెనాట్ ప్లస్ V1 ఏమైనా మారుతుందండి? కెనాట్ బి V3 అన్డన్, అండూకి అన్డన్ బై అజ్. బై అజ్ రాసిన ఒకటే రైట్, ఎందుకంటే వీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది రాయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? ఈ విధంగా దీనికి ప్యాసివ్ వాయిస్ రాస్తాం. వీ కెనాట్ అండూ వాట్ వీ డూలో వాట్ వీ డూని ఆబ్జెక్ట్ కింద తీసుకోవాలి, అంటే మేము ఏదైతే చేసామో అది విరమించుకోవడం జరగదు అని, మా చేత అని చెప్పడం. ఓకేనా? ఇది ఫస్ట్ మోడల్ అండి. మోడల్ నెంబర్ 2, దో హీ నోస్ ది ఆన్సర్ హీ మే నాట్ సే ఇట్. దో హీ నోస్ ది ఆన్సర్ హీ మే నాట్ సే ఇట్. దో అనేది ఇక్కడ ఏముందండి? ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ కదా, కాబట్టి ఇదంతా కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ ముందు కూడా కాంప్లెక్స్ సెంటెన్స్లే. దీన్ని మనం ఎలా మారుస్తామంటే దో ఇస్తే దోతో స్టార్ట్ చేసి హీ నోస్ ద ఆన్సర్లో హీ సబ్జెక్టు, నోస్ అనేది వెర్బ్, ఆన్సర్ అనేది ఆబ్జెక్ట్. ముందు దీనిని ప్యాసివ్ వాయిస్లో మారుద్దాం. ఓకేనా? ప్యాసివ్ వాయిస్ ద ఆన్సర్ ఇటు వస్తే ద ఆన్సర్, నోస్ అనేది వెర్బ్ వన్కి ఎస్ ఉంది, వెర్బ్ వన్కి ఎస్ ఉంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3, అంటే ద ఆన్సర్ సింగులర్ కాబట్టి ఈజ్. మూడో రూపం నో న్యూ నోన్, ద ఆన్సర్ ఈజ్ నోన్, ఇక్కడ 2 అని రాయాలి, నోన్ 2. ఎందుకంటే నోన్ వచ్చినప్పుడు బై రాయకూడదు, 2 అని చెప్పుకోండి ఇంతకుముందు. వితౌట్ బై యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో టు హిమ్ అని రాస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ మన రెండో సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? హీ, మే నాట్ ప్లస్ వెర్బ్ 1, ఇక్కడ ఆబ్జెక్టు ఇట్. ఓకేనా? ఇక్కడ చూద్దాం, హిమ్, దో ద ఆన్సర్ ఈజ్ నోన్ టు హిమ్, ఎందుకంటే ఆన్సర్ నేను తీసుకొచ్చాం, వెర్బ్ 1కి SRES ఉంది కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3, ఈజ్ తీసుకున్నాం సింగులర్ కాబట్టి ఆన్సర్, ద ఆన్సర్ ఈజ్ నోన్ టు హిమ్, కామా ఇక్కడ ఈ సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ క్లాజ్లో దీన్ని కూడా ప్యాసివ్ వాయిస్ మార్చాలి. సో ఇది కూడా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కాంబినేషన్ ఉంటే దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలి, దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలి, అప్పుడు ఆన్సర్ మనకు వచ్చినట్టే. ఓకేనా? ఇట్ వస్తే ఇట్. నెక్స్ట్ మే నాట్ ప్లస్ V1 అంటే మే నాట్ బి ప్లస్ V3, ఇట్ మే నాట్ బి షెడ్ బై హిమ్, మే నాట్ బి షెడ్ బై హిమ్. ఓకేనా? ఈ విధంగా దోతో ఇచ్చినప్పుడు లేదా ఏదైనా ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఇచ్చినప్పుడు, సబార్డినేట్ క్లాజు ఒక మెయిన్ క్లాజ్ ఇచ్చి ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు రెండు క్లాజుల్లో కూడా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే ఆ రెండింటిని ప్యాసివ్ వాయిస్లో మార్చినవే. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇఫ్ యూ హెల్ప్ ద పూర్ గాడ్ విల్ హెల్ప్ యూ. ఇందులో సబ్జెక్టివ్ వెర్బ్ ఆబ్జెక్టు. ఈ క్లాజ్లో గాడ్ సబ్జెక్టు, విల్ హెల్ప్ ఆబ్జెక్టు. ఓకేనా? కాబట్టి దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లో మార్చేయాలి, దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేయాలి. ఇఫ్తో స్టార్ట్ చేసేయాలి. ఇఫ్ ద పూర్, ఇక్కడ హెల్ప్ అనేది వెర్బ్ 1, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3, పూర్ సింగులర్ కాబట్టి ఈజ్, ద పూర్ ఈజ్ హెల్ప్డ్ బై యూ, కామా. నెక్స్ట్ ఈ క్లాజ్ను కూడా మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేయాలి. యూ ఆబ్జెక్ట్, విల్ ప్లస్ V1 అంటే విల్ బి ప్లస్ V3, యూ విల్ బి హెల్ప్డ్ బై గాడ్, ఇట్ వస్తుందండి. ఓకేనా? ఈ విధంగా కాంప్లెక్స్ సెంటెన్స్ అయినా కాంపౌండ్ సెంటెన్స్ అయినా ఆ రెండు క్లాజుల్లో కూడా మన సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్లో ఉంటే వాటిని రెండింటిని కూడా ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇఫ్ క్లాజ్ ఉంది కాబట్టి ఇలా మార్చాం. ఇక్కడ చూడండి, షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ కిల్ ఎ లయన్. ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఇది ఇఫ్ క్లాజ్ అని చెప్పి ఇక్కడ ఐ సబ్జెక్టు ఇది ఆబ్జెక్ట్ అని చెప్పి దీన్ని మార్చేయకూడదు. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ కిల్ ఎ లయన్ అనేది మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్, అదే డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిందని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు వచ్చే ఆన్సర్ ఇది. అంటే ఇక్కడ కంజంక్షన్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో వాడుతాం, ఇది ఇఫ్ ఆర్ వెదర్. ఆ సందర్భంలో షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ కిల్ ఎ లయన్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండే నెరేషన్ ఇది. ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీ ఆబ్జెక్టు, షీ సబ్జెక్టు, ఆస్క్డ్ అనేది వెర్బ్, మీ తీసుకుంటే ఐ,
ఆస్క్డ్ అనేది రెండో రూపం కాబట్టి వాజ్ వర్, ఐ సింగులర్ కాబట్టి ఐ వాజ్ మూడో రూపం ఆస్క్డ్. ఐ వాజ్ ఆస్క్డ్ బై హెర్, ఐ ఆస్క్డ్ బై హెర్ రాసి ఈ పక్క నుండి యాస్టిజ్గా రాసియాలి. ఓకేనా, యాస్టిజ్గా రాసియాలి. అర్థమైందా? ఇది ఇఫ్ క్లాస్తో కాదు, ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు, అంటే డబుల్ హెచ్ క్వశ్చన్స్తో కానీ హెల్పింగ్ వెర్బ్స్తో ఉన్న ఇండైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు వచ్చే స్ట్రక్చర్ ఇది. సి ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ కిల్ ఎ లైన్ అనేది. ఎక్కడ మాత్రం ఇఫ్ ఉందని చెప్పి దీనిని ఇక్కడ ఆబ్జెక్ట్ అనుకొని ఇది సబ్జెక్ట్ అనుకొని మార్చకూడదు. ఎప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ మీని ఐగా మార్చి, ఆస్క్డ్ కాబట్టి దాన్ని బీ ఫార్మ్ ప్లస్ వెర్బ్ 3 మార్చాలి. రెండో రూపం కాబట్టి వజ్ కానీ వర్ కానీ V3. సో ఐ వాజ్ ఆస్క్డ్ బై హెర్ రాసి ఇఫ్ తర్వాత ఉన్న పార్ట్ అంతా కూడా యాస్టిజ్గా రాసేయాలి, కానీ దాన్ని మార్చకూడదు. ఇక్కడ ఎక్సెప్షన్ సి ఆస్క్డ్ మీ ఉందంటే సి ఆర్డర్డ్ మీ వచ్చి సి ఆస్క్డ్ మీ అంటే ఎక్కువగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చే స్ట్రక్చర్ ఇది. దీన్ని మాత్రం ఈ ఉదాహరణలాగా వెంటనే మార్చకూడదు. ఓకేనా? నెక్స్ట్ అండి, అన్లెస్ షీ ఈజ్ సిన్సియర్ షీ కెనాట్ గెట్ ది ప్రమోషన్. అంటే ఆమె సిన్సియర్ కాకపోయినట్లయితే ఆమె ప్రమోషన్ పొందలేదు అని. ఓకేనా? దీనిని ఎలా మారుస్తాం అంటే షీ ఈజ్ సిన్సియర్, ఇక్కడ దీని ప్యాసివ్ వాయిస్ రాయలేం. షీ ఈజ్ సిన్సియర్ అంటే అక్కడ అది మనకి ఈజ్ అనేది అక్కడ ఏ వెర్బ్ మనకి లింకింగ్ వెర్బ్, అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ కాదు. ట్రాన్సిటివ్ వెర్బ్ అయితే ఆబ్జెక్ట్ ఉంటుంది, దీనికి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేం సెంటెన్స్ని. కాబట్టి మార్చలేం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాసిటివే షీ ఈజ్ సిన్సియర్. ఓకేనా? కామా ఇక్కడ చూడండి, సి సబ్జెక్టు కెనాట్ ప్లస్ V1 ద ప్రమోషన్ ఆబ్జెక్టు. ద ప్రమోషన్ తీసుకోండి, ద ప్రమోషన్ కెనాట్ బి ప్లస్ V3గా మార్చాలి. కెనాట్ బి గాటన్ కెనాట్ బి గాటన్ బై హెర్. సో ద ప్రమోషన్ కెనాట్ బి గాటన్ బై హెర్, కెనాట్ గాట్ 3 రూపాయలు కూడా ఇదే రావచ్చు. ఈ విధంగా ఈ పార్ట్లో మనం ప్యాసివ్ వాయిస్లో మార్చలేము, ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ కాదు. ఇక్కడ ఓన్లీ బీ ఫార్మ్ వెర్బ్ ఒకటి మెయిన్ వెర్బ్కి పనిచేస్తుంది ఈజ్ అని. కాబట్టి ఆ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయాలి. అన్లెస్ షీ ఈజ్ సిన్సియర్ అంటే ఆమె సిన్సియర్ కానట్లయితే ఆమె ప్రమోషన్ పొందలేదు అని దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు ఏంటంటే ఇది మార్చలేం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. ఇక్కడ మాత్రం సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్లోకి మార్చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ అండి, ఆస్క్ హిమ్ వెదర్ ఈ కుడ్ కమ్ టుమారో. ఆస్క్ హిమ్ వెదర్ హీ వుడ్ కమ్ టుమారో. ఇక్కడ వెదర్ ఇఫ్ ఆర్ వెదర్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ ఆస్క్ హిమ్ అనేది ఏంటంటే ఇక్కడ మనకు ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ మోడ్లోనే మార్చాలి. ఓకేనా? లెట్తో స్టార్ట్ చేసి లెట్ హిమ్ బీ పెట్టి ఆస్క్కి మూడో రూపం ఆస్క్డ్. మనం ఇంపరేటివ్ సెంటెన్స్ని ఏ విధంగా ప్యాసివ్ వాయిస్ మార్చాలో చెప్పాం కదా, ఆ విధంగా మార్చాం. సో వెర్బ్ 1 ఒక ఆబ్జెక్ట్ ఉంటే లెట్ హిమ్ బీ ఆస్క్డ్ అండ్ మార్చి వెదర్ రాసి వెదర్. ఇక్కడ చూడండి, హీ వుడ్ కమ్ టుమారో అనేది ప్యాసివ్ వాయిస్లో మార్చలేము. కమ్ గో వెర్బులతో వచ్చినప్పుడు ఆబ్జెక్టులు ఉండవు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. ఓకేనా? నెక్స్ట్, యాజ్ షీ వాజ్ ఇల్ షీ కుడ్ నాట్ కుక్ ఫుడ్. ఇక్కడ జాగ్రత్త చూడండి, యాజ్ షీ వాజ్ ఇల్ అనేది ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలి, ఎందుకంటే ఇది వాజ్ అనేది ఇక్కడ అదే మెయిన్ వెర్బ్, అదే బీ ఫార్మ్ వెర్బ్, అంటే లింకింగ్ వెర్బ్, అంటే సి యొక్క స్టేటస్ని చెప్తుంది, స్థితిని. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ని ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అయితేనే పక్కన ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాసేయాలి, దీన్ని మార్చలేము. యాజ్ షీ వాజ్ ఇల్, ఇక్కడ సి సబ్జెక్టు కుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ఇది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని తీసుకొస్తే ఫుడ్, కుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ఏమవుతుంది, కుడ్ నాట్ బి వెర్బ్ 3, కుడ్ నాట్ ప్లస్ V1 కుడ్ నాట్ బి ప్లస్ V3గా మార్చాలి. కుడ్ నాట్ బి కుక్డ్ బై హెర్. ఓకేనా? ఈ పార్ట్ మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాసి ఏదైతే మార్చగలమో ఆ పార్ట్ని మాత్రం ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. ఈ క్లాజ్ని మార్చేయాలి, ఈ క్లాజ్ని మార్చలేము. ఓకేనా? అంటే ఆమె ఇల్ అంటే అదే నీరసంగా జబ్బుపడి ఉండడం వల్ల, అనారోగ్యంగా ఉండడం వల్ల ఆహారం ఆమె చేత వండబడలేదు అని. ఓకేనా? ఆహారం ఆమె చేత వండబడలేదని. నెక్స్ట్ అండి, వెన్ ఐ
ఇన్వైటెడ్ హెర్ షీ గిఫ్టెడ్ మీ. వెన్ ఐ ఇన్వైటెడ్ హెర్ అంటే నేను ఆమెని ఇన్వైట్ చేసినప్పుడు ఆమె గిఫ్టెడ్ మీ, నాకు గిఫ్టెడ్ మీ అంటే గిఫ్ట్ బహుకరించిందని. ఇప్పుడు జాగ్రత్తగా వెన్, ఇది కూడా మనకి ఏంటంటే సబార్డినేట్ కంజంక్షన్తో ఉంది కాబట్టి వెన్ ఇదొక క్లాజు, ఇదొక క్లాజు. ఇది సబార్డినేట్ క్లాజు, ఇది ఇండిపెండెంట్ క్లాజ్ కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పుడు వెన్ ఇస్తే వెన్తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఇక్కడ ఐ సబ్జెక్టు, వెర్బ్ ఇన్వైటెడ్ ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి దీన్ని ముందు మనం ప్యాసివ్ వాయిస్లో మార్చేద్దాం. వెన్ షీ, ఇక్కడ ఇన్వైటెడ్ V2 కాబట్టి వాజ్ కానీ వర్ కానీ, షీ వాజ్ ఇన్వైటెడ్ బై మీ రాసి ఈ పక్క సెంటెన్స్ చూడండి. షీ గిఫ్టెడ్ మీ, షీ సబ్జెక్టు, గిఫ్టెడ్ అనేది ఆబ్జెక్ట్, మీ అనేది ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. మీట్ వస్తే ఐ. గిఫ్టెడ్ అనేది మూడో రూపం, రెండో రూపం. గిఫ్టెడ్ రెండో రూపం అంటే వాజ్ వర్ ప్లస్ V3. ఐ వాజ్ గిఫ్టెడ్ బై, సీట్ వస్తే హెర్. వెన్ షీ వాజ్ ఇన్వైటెడ్ బై మీ అంటే ఆమె నా చేత ఇన్వైట్ చేయబడిన సమయంలో ఐ వాజ్ గిఫ్టెడ్ బై హెర్, ఆమె చేత నాకు ఒక బహుమానము అందడం జరిగింది లేదా. ఓకేనా, ఐ వాజ్ గిఫ్టెడ్ బై హెర్. ఈ విధంగా మనము ఈ మోడల్ ఎడ్ చేస్తుంటే సబార్డినేట్ క్లాజు, మెయిన్ క్లాజు ఉన్నప్పుడు, కాంప్లెక్స్ సెంటెన్స్ అయినప్పుడు ఆ సబార్డినేట్ క్లాజులో ఒకవేళ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. అలాగే మెయిన్ క్లాజులో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. అప్పుడే దానికి మెయిన్ ఆన్సర్ తయారవుద్ది. లేదు ఒక క్లాజు ప్యాసివ్ వాయిస్లో మార్చడానికి అవకాశం లేకపోతే దాన్ని యాజిటీజ్గా రాసి ప్యాసివ్ వాయిస్లో మార్చడానికి అవకాశం ఉన్న క్లాజుని ప్యాసివ్ వాయిస్లోకే మార్చాలి. అంతే సింపుల్ లైక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మోడల్ నెంబర్ 3 చూద్దాం. మోడల్ నెంబర్ 3లో మోడల్ 3 అంటే మూడో మోడల్ ఏ విధంగా చేస్తామంటే కాంప్లెక్స్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో మాత్రం చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఐ వాంట్ వాట్ యు ఆర్ ఈటింగ్. ఐ వాంట్లో ఐ అనేది సబ్జెక్ట్, ఏమనేది సబ్జెక్ట్, వాంట్ అనేది వెర్బ్. ఐ వాంట్ అంటే నాకు ఏమిటంటే కావాలి, వాట్ యు ఆర్ ఈటింగ్, నువ్వు ఏమి తింటున్నావు అది నాకు కావాలని. అంటే ఐ వాంట్ అనే వెర్బ్ తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే ఇది అంతా ఆన్సర్ మనకు వస్తుంది కాబట్టి ఇదంతా కూడా మనకి ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఐ వాంట్ తర్వాత వెంటనే ఒక WH వర్డ్తో ఉందంటే ఓకేనా రిలేటివ్ క్లాజ్ అనమాట. అది ఉందంటే దాని అంతటిని అంటే ఇప్పుడు వెర్బ్ తర్వాత వెంటనే ఉందంటే అది మ్యాక్సిమం ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. అయితే అప్పుడు అది ఆబ్జెక్ట్గా తెలుసుకోవడానికి వాంట్ తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే ఐ వాంట్ వాట్, నాకేం కావాలంటే వాట్ యు ఆర్ ఈటింగ్, నువ్వేం తింటున్నావు అది. కాబట్టి అంతటిని ఆబ్జెక్ట్ తీసుకొద్దాం. వాట్ యు ఆర్ ఈటింగ్ రాసి ఇక్కడ వాంట్ అనేది వెర్బ్ 1 వస్తే మనకు ప్యాసివ్ వాయిస్లో ఏం రాయాలి, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 రాయాలి. అయితే వాట్ యు ఆర్ ఈటింగ్, నువ్వేం తింటున్నావు అనేది సింగులర్ కాబట్టి ఈజ్, దీనికి మూడో రూపం వాంటెడ్ బై పెట్టి ఐట్ వస్తే ఏమవుతుందండి మీ. సో ఇదొక ఆన్సర్ ప్యాసివ్ వాయిస్లో. ఓకేనా, ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. దీనికి మరో ఆన్సర్ కూడా రాయొచ్చు. ఎలాగంటే ఐ వాంట్ తర్వాత దీని అంతటిని కలిపి ఇట్ అనుకోవాలి. ఎందుకంటే వాంట్ తర్వాత ఏమీ లేదు, డైరెక్ట్గా WH వర్డ్తో ఉంది కాబట్టి ఒక క్లాజు. ఆ విధంగా మనము దాన్ని ఏం తీసుకోవాలంటే సబార్డినేట్ క్లాజ్. ఇది మొత్తం ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్స్. దీని అంతా ఇట్ అనుకుంటే ఐ వాంట్ ఇట్. సో ఇట్ తీసుకురావాలి. ఇట్ తీసుకొచ్చి ఇక్కడ వాంట్ని మనం ఎలా మారుస్తాం, వాంట్ అంటే వెర్బ్ 1 ఉంది కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. వాంట్ అంటే ఇక్కడ ఇట్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకోవాలి. ఇట్ ఈజ్ వాంటెడ్ బై మీ, ఐని తీసుకురండి, బై మీ. వాట్ యు ఆర్ ఈటింగ్, ఈ పార్ట్ని చివరిలో రాయాలి. బై తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేసిన తర్వాత మొత్తం చివరిలో రాయాలి. ఓకేనా, మిగిలిపోయిన పార్ట్ ఏది దేనైతే ఇట్ అనుకున్నామో ఆ పార్ట్ని. నెక్స్ట్ అంటే ఐ లెర్న్ హౌ హీ హ్యాజ్ ఎస్కేప్. ఐ అనేది సబ్జెక్టు, లెర్న్ అనేది వెర్బ్. ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అంటే ఐ లెర్న్ వాట్, నేను నేర్చుకున్నానంటే హౌ హీ హ్యాజ్ ఎస్కేప్, అతను ఎలా తప్పించుకున్నాడో నేను అది నేర్చుకున్నాను అని అర్థం. కాబట్టి ఇదంతా ఆబ్జెక్ట్గా తీసుకుందాం. ఫస్ట్ ఆన్సర్కి ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, హౌ హీ హ్యాజ్ ఎస్కేప్. సో దీనంతా నీటి తీసుకొచ్చాం. లెర్న్ అనేది వెర్బ్ 1 అయితే మనకి ఇక్కడ V1 అదే వెర్బ్ 1 అయితే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 అయినప్పుడు మనకి ఇక్కడ హౌ హ్యాజ్ ఎస్కేప్, అతను ఎలా తప్పించుకున్నాడో అది నేర్చుకున్నాను అంటే సింగులర్ కింద తీసుకోవాలి. ఈజ్, దీని మూడో రూపం లెర్న్ట్ బై ఐట్ వస్తే ఏమవుతుంది మీ. సో ఇదొక ఆన్సర్ ప్యాసివ్ వాయిస్లో. ఓకేనా, నెక్స్ట్ అండి
నెక్స్ట్ ఏంటంటే మనం ఏం చెప్పాం, ఈ వెర్బ్ తర్వాత వెంటనే ఈ విధంగా మనకి సబార్డినేట్ క్లాజ్ ఉన్నట్లయితే WH వర్డ్స్తో దీని అంతా ఇట్ అనుకోండి, ఇటువైపు వస్తే ఇట్ అనుకొని ఇది లెర్న్ అనేది వెర్బ్ 1 కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 స్ట్రక్చర్ రాయాలి ప్యాసివ్ వాయిస్లో. ఇట్ సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకోవాలి. లెర్న్కి మూడో రూపం లెర్న్ట్, లెర్న్ట్ ఓకేనా. లెర్న్ట్, ఇట్ ఈజ్ లెర్న్ట్ బై మీ రాసి ఈ పార్ట్ చివరిని రాయాలి. హౌ ఈ హ్యాస్ ఎస్కేప్ ఓకేనా. నెక్స్ట్ అండి, ఐ నో వేర్ యు ఆర్ లాస్ట్ నైట్, నాకు తెలుసు నువ్వు లాస్ట్ నైట్ గత రాత్రి ఎక్కడ ఉన్నావని. అయితే ఇక్కడ ఐ నో వాట్ అంటే ఈ అంతా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఐ నో వాట్ అని ప్రశ్నిస్తే ఈ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అని తీసుకుంటే వేర్ యు ఆర్ లాస్ట్ నైట్ అని ఆబ్జెక్ట్ నెట్కి తీసుకొచ్చాం. నో అనేది వెర్బ్ 1 వస్తే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. మరి వేర్ యు ఆర్ లాస్ట్ నైట్, నువ్వు ఎక్కడ ఉన్నావో అది నాకు తెలుసు అని అర్థం. సో దీన్ని సింగులర్గా తీసుకుంటే ఈజ్. వేర్ యు ఆర్ లాస్ట్ నైట్ ఈజ్ నోన్, KNOW నోన్, దీనికి మూడో రూపం నోన్ తర్వాత ఇప్పుడు కూడా బై రాదు, టు రాయాలి, టు మీ రాసి ఈ పార్ట్ అంతా కూడా వేర్ యు ఆర్ లాస్ట్ నైట్ ఈజ్ నోన్ టు మీ అని రాయాలి. ఎందుకంటే దీని ఆబ్జెక్ట్ తీసుకొచ్చాం, డిఫైన్ ఈజ్ రాసాం, దీని మూడో రూపం నోన్ రాసాం. ఇక్కడ బై మీ రాకుండా టు మీ రావాలి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఓకేనా. ఏ వెర్బులతో మనకి బై రాదని, వేరే ప్రపోజల్ వస్తుందని చెప్పుకున్నాం, టు విత్ అని ఓకేనా. నెక్స్ట్ దీనికి ఇంకో కాన్సెప్ట్ అంటే దీని అంతటిని ఇట్ అనుకుందాం. ఇట్ అనుకొని ఇది నో వెర్బ్ 1 కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3, ఇట్ సింగులర్ కాబట్టి ఇట్ ఈజ్ నోన్, దీని మూడో రూపం నోన్ టు మీ రాసి అప్పుడు ఈ పార్ట్ అంతటిని చివరిలో రాయాలి. వేర్ యువర్ లాస్ట్ నైట్, ఇట్ ఈజ్ నోన్ టు మీ వేర్ యువర్ లాస్ట్ నైట్ అనేది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ని ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లో రాయాలనేది 3 మోడల్ చెప్పాను. అయితే మెయిన్ కాన్సెప్ట్లో ఇంకోటి ఉంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే దట్ క్లాజ్ కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్సే, దానికి వేరేగా రూల్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని వేరే టాపిక్లో చెప్తున్నాను ఓకేనా. కాంప్లెక్స్ సెంటెన్స్ సంబంధించి దట్ క్లాజ్ గురించి నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి మీరు లైక్ అయినట్టు మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో దట్ క్లాజ్ ఇచ్చినప్పుడు అదే కాంప్లెక్స్ సెంటెన్సే ఏ విధంగా ప్యాసివ్ వాయిస్ మార్చాలనేది నేను వీడియో అప్లోడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.